ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటిన మరుక్షణం ఆమ్, అదొక అందమైన మహావృక్షంలా ఏకరీతిలో పెరిగిపోదు కదా. అవునండి, ఖచ్చితంగా పెరగదు. ప్రారంభంలో దాని వేర్లు నీటి కోసం ఒక క్రమం లేకుండా అడ్డదిడ్డంగా పాకుతాయి. నిజమే. దాని కొమ్మలు కూడా గాలిలో ఇష్టం వచ్చినట్లు, అంటే ఎలాంటి నిర్దిష్టమైన ఆకారం లేకుండా విస్తరిస్తాయి. చూసేందుకు అదొక అస్తవ్యస్తమైన పెరుగుదలలాగే కనిపిస్తోంది. ఖచ్చితంగా. మరి ఈ అనంతమైన విశ్వం సృష్టించబడిన తొలి దశలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని తెలిస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దేవీభాగవతం లాంటి అత్యంత ప్రాచీనమైన మూల గ్రంథాలు సృష్టి ప్రారంభాన్ని ఒక అందమైన పూదోటలా కాకుండా ఒక తీవ్రమైన అస్తవ్యస్తతగా వర్ణిస్తాయి. అవును, ఒక రకమైన ముసాయిదా అంటే రఫ్ డ్రాఫ్ట్ లాగా వర్ణిస్తాయి. కరెక్ట్. అనంతమైన శూన్యంలో పంచభూతాలు ఏర్పడటం, వాటి కలయికతో జీవం పుట్టుకు రావటం వరకు బాగానే ఉన్నా ఆ వెంటనే సృష్టి ఎందుకొక సమతుల్యతను కోల్పోయింది? ఈనాటి విశ్లేషణలో ఈ గంభీరమైన ప్రయాణంలో దాగిన మూల కారణాలను మనం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా సృష్టి అనేది ఒక బటన్ నొక్కగానే జరిగిపోయే యాంత్రికమైన ప్రక్రియ కాదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే అదొక నిరంతర పరిణామం అంటారు. అవును. శూన్యంలో పంచభూతాలు ఏర్పడటం, వాటి కలయికతో ప్రాణం ఉద్భవించడం అనేది కేవలం ఒక అంకురార్పణ మాత్రమే. అక్కడ ప్రాథమిక మూలకాలు అందుబాటులోకొచ్చాయి. వాటిని ఉపయోగించి విశ్వంలో జీవాన్ని ఉద్భవింపజేసి విస్తరించడానికి మొట్టమొదటి ప్రాణులు పుట్టుకొచ్చాయి. వాటినే దేవీభాగవతం ప్రజాపతులు అని పిలుస్తోంది కదా. సరిగ్గా చెప్పారు. ప్రజాపతులు అనగా విశ్వంలో సృష్టిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్భవించిన ప్రాథమిక శక్తులు. అయితే జీవం పుట్టుకొచ్చిన వెంటనే అన్నీ ఒక అద్భుతమైన క్రమంలో సవ్యంగా జరిగిపోతాయని మనం అనుకుంటాం. సాధారణంగా ఎవరైనా అలాగే ఊహిస్తారు. కానీ నిజానికి ప్రజాపతులు ఉద్భవించిన ఆ తొలిదశలో విశ్వం ఒక వింతైన గందరగోళంలోకి నెట్టబడింది. ఒక నిమిషం, అంటే జీవాన్ని సృష్టించాల్సిన ప్రజాపతులే గందరగోళానికి కారణమయ్యారా? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. అర్థం చేసుకోగలను. సృష్టికర్తలు సృష్టిని ప్రారంభిస్తే అక్కడొక అందమైన క్రమం ఏర్పడాలి కదా. ఈ తొలిదశను దేవీభాగవతం అసలు ఎలా వర్ణిస్తోంది? ఆ గందరగోళం ఎలా ఉండేది? ప్రజాపతులు తమ సృష్టి కార్యాన్ని ప్రారంభించినప్పుడు విశ్వంలో ఒక విపరీతమైన చలనం మొదలైంది. అంతటా విస్తరణ ప్రారంభమైంది. కాని జీవరాశుల పెరుగుదల ఏమాత్రం స్థిరంగా లేదు. అంటే ఒకే రకంగా జరగలేదా? లేదు. ఆ విస్తరణను ఒక్కసారి ఊహించుకుంటే విశ్వంలోని కొన్ని ప్రాంతాలు అత్యంత వేగంగా, ఎలాంటి హద్దులు లేకుండా ఒక ఉప్పెనలా జీవంతో నిండిపోయాయి. క్షణాల్లో లెక్కలేనన్ని రూపాలు పుట్టుకొస్తున్నాయి. ఆహా! మరి మిగతా ప్రాంతాలు? అదే సమయంలో విశ్వంలోని మరికొన్ని ప్రాంతాలు ఏ చలనమూ లేకుండా, ఎలాంటి జీవమూ లేకుండా పూర్తిగా నిశ్చలంగా, శూన్యంగా ఉండిపోయాయి. ఒకవైపు అంతులేని పెరుగుదల ఉంటే మరొకవైపు భయంకరమైన స్తబ్దత. బాబోయ్! ఇదొక సమతుల్యత లేని వృద్ధి అన్నమాట. సృష్టి జరుగుతోంది, కాని దానికొక లయ లేదు. ఖచ్చితంగా లయ తప్పిన సృష్టి అది. ఇది వింటుంటే ఒక విపరీతమైన అసమానత కళ్లముందు కదులుతోంది. అయితే ఇక్కడ నాకో సందేహమొస్తోంది. సృష్టికర్త ఒక అనంతమైన ప్రణాళికతో ఈ విశ్వాన్ని ప్రారంభించినప్పుడు ఇలాంటి అసమానతలు ఎందుకొస్తాయి? అదొక సహజమైన ప్రశ్న. ఈ అస్తవ్యస్తమైన పెరుగుదలను ఒక లోపంగా లేదా సృష్టిలో జరిగిన ఒక పెద్ద పొరపాటుగా మనం భావించవచ్చా? అంటే సృష్టి ఒక ఫెయిల్యూర్ మోడల్లాగా ప్రారంభమైందా? పైకి చూస్తే అదొక పొరపాట్లాగే అనిపిస్తోంది. కానీ దేవీభాగవతం చాలా స్పష్టంగా ఒక గంభీరమైన సత్యాన్నిక్కడ బోధిస్తోంది. ఆ అసమానత, ఆ హెచ్చుతగ్గులు అనేవి ఎట్టి పరిస్థితులను లోపం లేదా పొరపాటు కావు. పొరపాటు కాదా? మరి దాన్ని ఏమంటారు? అది కేవలం ఒక అసంపూర్ణత మాత్రమే. అసంపూర్ణత? అవును. అసంపూర్ణతకు, పొరపాటుకు మధ్య చాలా లోతైన వ్యత్యాసముంది. సృష్టి అనగానే కేవలం పనిచేయడంతోనో లేదా అంతులేని కృషితోనో అది పూర్తయిపోదు. అనంతమైన విశ్వంలో జీవం ఉద్భవించింది నిజమే, కాని ఆ జీవం తనను తాను నిలదొక్కుకోవడానికి కావలసిన పరిస్థితులు ఇంకా రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి ఆ దశలో. ఇందాక మనం అనుకున్న ఆ విత్తనం పోలిక ఇక్కడ సరిగ్గా సరిపోతుంది కదా. అవునండి. వేర్లు అడ్డదిడ్డంగా వెళ్లడం చెట్టు ఎదుగుదలలో ఒక భాగమే కాని అది చెట్టు చేసిన పొరపాటు కాదు. ఇది అంతే. సృష్టికి ఆ సమయంలో ఒక లయ లేదా ఒక సామరస్యం, అంటే ఒక అద్భుతమైన హార్మోని అవసరం ఏర్పడింది. అర్థమైంది. అంటే
ఒక నది ఎటబడితే అటూ గట్లు తెంచుకుని ప్రవహిస్తే అది విధ్వంసకలమైన వరదవుతుంది. అదే నది రెండు గట్ల మధ్య ఒక క్రమంలో ప్రవహిస్తే అది ప్రాణమిచ్చే జీవనది అవుతుంది. అద్భుతమైన ఉదాహరణ. ప్రజాపతుల విస్తరణ కూడా ఆ గట్లు లేని వరదలాంటిదే అనమాట. మరి బ్రహ్మ ఈ అస్తవ్యస్తతను చూసి ఏం చేశారు? ఇక్కడ నాకనిపించేదేమిటంటే బ్రహ్మకు సమస్య ఏమిటో కళ్లముందు కనిపిస్తోంది కదా. అవును, కనిపిస్తోంది. విశ్వం ఒకవైపు పేలిపోతోంది, ఇంకోవైపు చచ్చిపడుంది. బహుశా ఆయన వెంటనే తన శక్తులను ఉపయోగించి ఆ అదనపు సృష్టిని ఆపేశారా, లేక ఏదైనా ప్రళయాన్ని సృష్టించి మళ్లీ మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారా? ఇక్కడే మనం సృష్టికర్త యొక్క అత్యున్నతమైన అవగాహనను గమనించాలి. ఒక అసంపూర్ణత కనిపించగానే దాన్ని తన చేతులతో వెంటనే మార్చేయాలని ఆయన అనుకోలేదు. ఓ, ఆయన వెంటనే స్పందించలేదా? లేదు, ఆయన ఏమాత్రం తొందరపడలేదు. బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ఆ ప్రళయ సమానమైన విస్తరణను ఆపడానికి ఆయన బాహ్యంగా ఏ చర్యా తీసుకోలేదు. బదులుగా ఆయన కేవలం గమనించారు. అవును, నెమ్మలిగా, ప్రశాంతంగా అక్కడ జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకున్నారు. ఎలాంటి అయోమయంతో కాకుండా అనంతమైన ప్రశాంతతతో ఆయన తన అంతరంగంలోకి ప్రయాణించారు. ఆయన అంతర్ముఖుడయ్యారు. ఒక సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నప్పుడు వెంటనే స్పందించకుండా నిశ్శబ్దంగా పరిశీలించడమనేది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే, మనకది అలవాటు లేదు కదా. అవును. సాధారణంగా పనులు అదుపు తప్పుతున్నప్పుడు ఏదో ఒకలా దాన్ని సరిచెయ్యాలి అనే తొందరపాటుంటుంది. కాని సమస్య ఎక్కడుందో, ఎందుకనా జరుగుతోందో లోతుగా అర్థం చేసుకోకుండా చేసే ఏ ప్రయత్నమూ సంపూర్ణమైన ఫలితాన్నివ్వదుగదా. బ్రహ్మ ఆ ప్రశాంతతలో, ఆ నిశ్శబ్దమైన ధ్యానంలో గ్రహించారు? బ్రహ్మ ఆ అంతర్ముఖ స్థితిలో గ్రహించిన అత్యంత కీలకమైన అంశం పరస్పర విరుద్ధమైన శక్తుల మధ్య సమతుల్యత. విరుద్ధమైన శక్తుల మధ్య సమతుల్యత అంటే? ఒక విశ్వం మనుగడ సాగించాలంటే దానికి విరుద్ధంగా కనిపించే శక్తుల మధ్య కూడా ఒక సమతుల్యత ఉండాలి. ఈ ఉదాహరణను గమనించండి. చలనం మరియు నిశ్చలత, ఇవి రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అవును, ఉత్తర దక్షిణ ధృవాల్లాగా. కాని చలనం మాత్రమే ఉంటే అది వినాశనానికి దారితీస్తుంది, విశ్వం కాలిబూడిదవుతుంది. నిశ్చలత మాత్రమే ఉంటే అది ఎదుగుదలను ఆపేస్తుంది, విశ్వం గడ్డకట్టుకుపోతుంది. అలాగే వృద్ధి మరియు నిగ్రహం, విస్తరణ మరియు స్థిరత్వం కూడా కదా. సరిగ్గా ఈ జంట శక్తుల మధ్య సమతుల్యత లేకపోతే జీవం తనను తాను నిలబెట్టుకోలేదని బ్రహ్మ అత్యంత స్పష్టంగా గుర్తించాడు. ఒక పక్క ప్రజాపతులు సృష్టిస్తూనే ఉన్నారు, కాని ఆ సృష్టి వేగాన్ని అదుపులో ఉంచి దానికొక స్థిరత్వాన్నిచ్చే నిగ్రహశక్తి అక్కడ లోపించింది అని ఆయనకర్థమైంది. అద్భుతం. ఇక్కడ నాకొక ఆలోచన వస్తుంది. బ్రహ్మకు మూలకారణం ఏమిటో అర్థమైంది. చలనానికి, నిశ్చలత్వానికి మధ్య ఒక అడ్డుకట్టలాంటిది కావాలి. మరి ఆ సమతుల్యతను అమలు చేయడానికి ఆయన ఏం చేశారు? ఈ ప్రజాపతుల వేగాన్ని అదుపు చేయడానికి ఏదైనా కొత్త శక్తిమంతమైన ఆయుధాన్ని సృష్టించారా? లేదా విశ్వానికి కొన్ని కఠినమైన నియమాలను విధించి వాటిని పర్యవేక్షించడానికి ఇంకో అదనపు రూపాన్ని తీసుకువచ్చారా? మనం సాధారణంగా బాహ్య ప్రపంచపు ఆలోచనా విధానంతో చూస్తే అలాగే ఊహిస్తాం. కాని దేవీభాగవతం ఇక్కడే ఒక అత్యంత సూక్ష్మమైన, గంభీరమైన సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఏంటది? అది ఒక అదృశ్యమైన, అంతర్లీనమైన చైతన్యం ద్వారా వస్తుంది. ఆ చైతన్యమే శక్తి. అవును, ఈ సమతుల్యత శక్తిచేత నిర్వహించబడుతుందని దేవీభాగవతం వెల్లడిస్తోంది. ఇక్కడ మనం శక్తి అనే పదాన్ని ఒక వస్తువుగానో లేదా సాధారణమైన బలంగానో అర్థం చేసుకోకూడదు. ఆ శక్తి బయటకు కనిపించదు, దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. ఆకారం లేని చైతన్యం. కాని ఆమె ఉనికి సృష్టిని గందరగోళంలోకి పడిపోకుండా కాపాడుతుంది. బ్రహ్మ యొక్క సంకల్పానికి, ప్రజాపతుల సృష్టి విస్తరణకు మధ్య ఒక సమతుల్యతను తీసుకొచ్చే ఒక అదృశ్య వలయం ఆ శక్తి. అదృశ్యంగా ఉంటూనే అంతటినీ నడిపించే ఒక బలం. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని ఒక విషయం గుర్తొస్తోంది. ఏంటది? ఈ శక్తిని ఒక విశ్వపు ఆకర్షణగా
అంటే ఒక గురుత్వాకర్షణలాగా భావించవచ్చా? అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతున్నాయి. అవును, తిరుగుతున్నాయి. ఆ కక్ష